జగన్మోహన్ రెడ్డి ఖాతాలో మరొక ఐఏఎస్ అధికారి బలి కాబోతున్నాడా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్గా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాము వెలుగు చూడబోతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది దీని ముందు చాలా చిన్న లిక్కర్ స్కాము అయితే ఇంకా దీని పూర్తి వివరాలు బయటకు రాలేదు కాబట్టి దీనికి బాహ్య ప్రపంచానికి ఇంకా పెద్దగా తెలియకపోవచ్చు. అలాంటి లిక్కర్ స్కామ్లో ఇప్పటికే అనేక మంది జైలు పాలయ్యారు. మనందరికీ తెలుసు. ధనుంజయ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి మాజీ ఓఎస్డీతో పాటు ఆయన దగ్గర పనిచేసిన ధనుంజయ రెడ్డితో సహా కృష్ణమోహన్ ధనుంజయ రెడ్డి ఇద్దరు కూడా ఆల్రెడీ జైల్లో ఉన్నారు. పొలిటికల్గా చెవిరెడ్డి ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. ఈ మనందరికీ తెలిసిందే. తాజాగా మరొక ఐఏఎస్ అధికారి బలి కాబోతున్నాడు. అది కూడా రిటైర్మెంట్ అయినటువంటి ఐఏఎస్ గారు. ఇటీవల కాలంలోనే ఆయన పదవీ విరమణ కూడా చేసినట్టున్నాడు. రజత్ భార్గవ. ఎవరయ్యా ఈ రజత్ భార్గవ అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైతే ఈ లిక్కర్ ఉందో దానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. సో ఎక్సైజ్ శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించినటువంటి రజత్ భార్గవని ఇప్పుడు సిట్ అయితే విచారిస్తుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నెల 11వ తారీఖున ఎప్పుడో విచారణ కూడా రావాలని చెప్పి జారీ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా మళ్ళీ ఐఏఎస్లో ఒక్కసారిగా కలవరపాటు మొదలైంది. వాస్తవానికి రాజశేఖర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న ఏ ఐఏఎస్ ఐపీఎస్ కూడా బాగుపడినట్లు చరిత్రలో లేదు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఇరుక్కుపోయినటువంటి శ్రీలక్ష్మి. చాలామందికి శ్రీలక్ష్మి ఒకలే తెలుసు, కానీ ఆ తర్వాత కింద చాలామంది అధికారులు ఉన్నారు. కాకపోతే ప్రధానంగా శ్రీలక్ష్మి అందరికీ తెలుసు. ఆ రోజు శ్రీలక్ష్మి కూడా ఏం చెప్పింది కోర్టు ఎదుట, నాకేం సంబంధం లేదు, నన్ను బలవంతంగా నాతో సంతకాలు పెట్టించారని చెప్పింది. తర్వాత అదే శ్రీలక్ష్మి జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసింది. సరే, ఇదంతా వేరే కథ. సో అలాగా ఇప్పటికే దాదాపుగా ఒక 10 మంది ఐపీఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి 10 మంది ఐపీఎస్ అధికారులు ఆల్రెడీ ఏమైందో మనం చూసాం. విశాల్ గన్నీతో పాటు గతంలో సీతారామాంజనేయ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనేయులతో పాటు అనేక మంది ఎస్పీల పరిస్థితి ఏమైందో చూసాం. ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని తీసుకొచ్చి బలవంతంగా వేధించిన కేసులో ఏమైందో మనం అందరం చూసాం. ఆల్రెడీ వాళ్ళు బలిపశువులు అయ్యారు. ఇప్పటికే ఆల్రెడీ ఆ ఓఎస్డీ కృష్ణమోహన్ బలిపశువు అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి బలిపశువు అయ్యాడు, జైల్లో ఉన్నాడు. ఇప్పుడు రజత్ భార్గవ వంతు వచ్చింది. సో ఇప్పుడు ఎందుకు ఈయన్ని విచారిస్తున్నారు అంటే రాజకేశ్ రెడ్డి వ్యవస్థ మొత్తాన్ని నడిపిన వ్యక్తి. అసలు ఎవరి రాజకేశ్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక సలహాదారుడికి ఒక శాఖ మొత్తాన్ని నడిపే అవసరం ఏముంది? మరి ఆ శాఖ మొత్తాన్ని ఆయన నడుపుతుంటే అధికారులందరూ ఏం చేస్తున్నారు? ఎందుకు కళ్ళప్పగించి చూశారు? ఎందుకు నిబంధనలకు విరుద్ధంగా అనేక పనులు చేస్తుంటే ఎవరు ఎందుకు అడ్డుకోలేదు? ఒక అధికారి పని ఏంటి? ఏదైనా నిబంధనలకు విరుద్ధంగా ఉంటే దాన్ని అడ్డుకోవాలి. ఎందుకు అడ్డుకోలేదు? కాబట్టి దీంతో పాటు లిక్కర్ ముడుపులు దాదాపుగా ఇప్పుడు మన అంచనా ఏంటంటే 3,500 కోట్ల రూపాయల స్కామ్ ఇది, లిక్కర్ స్కామ్ ఇది. సో మరి ఈ ముడుపులు ఎవరి దగ్గరికి వెళ్ళాయి? డబ్బులు ఎవరి దగ్గర నుంచి ఎవరికి వెళ్ళాయి? డైరెక్ట్గా వెళ్ళిపోవు కదా హెడ్ క్వార్టర్కి. మధ్యలో మారుతాయి, చేతులు మారుతాయి, కమిషన్లు మారుతాయి. సో ఎవరెంత కమిషన్ తీసుకున్నారు, ఎవరి దగ్గరికి ఎలా చేర్చారు? సో ఇలాంటి కూపీ మొత్తాన్ని లాగటానికి ఇప్పుడు రజత్ భార్గవన్ అయితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అయితే విచారణ చేయబోతుంది. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. లిక్కర్ స్కామ్లో రజత్ భార్గవ సీనియర్ ఐఏఎస్ పేరు వెలుగులోకి. ఇది తాజాగా వచ్చినటువంటి పేరు. పాలసీ రూపకల్పన నుంచి కమిషన్ల వసూలు వరకు రాజు కసిరెడ్డికి పెత్తనం, ముడుపులతో మౌనం, కీలక ఆధారాలు సేకరించిన సిట్టు రేపు విచారణకు రావాలని నోటీసు, అనంతరం చర్యలకు ఉపక్రమించే అవకాశం. మన అంచనా ఏంటంటే విచారణ అనంతరం రజత్ భార్గవ ఐఏఎస్ను కూడా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. వాస్తవానికి రాజు కసిరెడ్డి మొత్తం నడుపుతుంటే ఈ ఐఏఎస్ అధికారి ఏమైనా ముడుపులు తీసుకుని మౌనంగా ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ముడుపులు తీసుకుని మౌనంగా ఉన్నాడు అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. సో దీనికి సంబంధించిన వార్త ఇది. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ పేరు వెలుగులోకి వచ్చింది. మద్యం పాలసీ రూపకల్పన నుంచి కమిషన్లు తీసుకోవటం వరకు ఆయన అడుగడుగున ఉల్లంఘనలకు పాల్పడినట్టు తెలుస్తుంది. మద్యం మాఫియా విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతూ రాష్ట్ర ప్రజల్ని దోచుకుంటుంటే ఆయన సోద్యం చూశారు. దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడైన రాజు కసిరెడ్డి మొత్తం అబ్కారీ శాఖను అంటే ఎక్సైజ్ శాఖ మొత్తాన్ని కూడా శాసిస్తుంటే సీనియర్ ఐఏఎస్ అధికారి కనీసం అభ్యంతరం కూడా చెప్పలేదు. ఎందుకు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. దానికి సంబంధించిన వార్త ఇది. వాస్తవానికి సిట్ అధికారులు కూడా నోళ్ళేళ్ళ పెట్టారంట. ఏంటి
పేరుకే రజిత్ భార్గవ ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కానీ మొత్తం చేతులు కొట్టుకుని వాళ్ళు చెప్పిన ఫైళ్ళ మీద సంతకం పెట్టడమేనంట. అది తప్పు అని ఈయనకు కూడా తెలుసు, కానీ ఏ రోజు కూడా అడ్డు చెప్పలేదు. సాధారణంగా కొన్ని స్థాయిల్లో చెప్పలేని పరిస్థితుల్లో సంతకాలు పెట్టవచ్చు, బట్ మొత్తం రాజు కసిరెడ్డే నడుపుతుంటే ఐఏఎస్ అధికారి అయినటువంటి రజిత్ భార్గవ ఒక బంట్రోతు పాత్ర పోషించారు సంతకాలు పెట్టుకుంటూ. సో సిట్ అధికారులే నోరెళ్ళబెట్టారంట ఈయన ఆ పనితీరు చూసి, ఏంటి ఇలాగైపోయాడని చెప్పి. సో ఈ మొత్తంగా 11వ తారీఖునైతే రావాలని చెప్పారు. కొన్ని నెలల క్రితమే పదవి విరమణ. పాపం జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన అధికారులకు రిటైర్ అయినా కానీ మనశ్శాంతి ఉండదు. ఆల్రెడీ దానికి సందర్భాల్లో నిరూపించబడింది అనుకోండి. ఇక్కడ చూడండి దేనికి రమ్మంటున్నారు అంటే, అసలు లిక్కర్ పాలసీ రూపకల్పన ఎవరు చేశారు, డిస్టిలరీస్ కూడా లేని వారికి మద్యం సరఫరా ఎలా ఇచ్చారు, రాజు కసిరెడ్డి శాఖను శాసిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు, ధరలు ఎందుకు నియంత్రించలేకపోయారు, మద్యం ధరలు ఎలా ఉండే మనకు తెలుసు కదా, ఎందుకు నియంత్రించలేకపోయారు, కొత్త మద్య బ్రాండ్లకు అనుమతి ఇవ్వడంలో నిబంధనలను ఎందుకు పట్టించుకోలేదు, ఏ కొత్త బ్రాండ్ మార్కెట్లోకి వచ్చినా మొదటి నెలలో 10,000 బాక్సులకు మించి ఆర్డర్ ఇవ్వరాదన్న నిబంధనను ఆదానికి వర్తింపజేయలేదు. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి పెట్టిన అందులో ఉన్న నిబంధన ఏంటంటే, ఏదైనా ఒక మద్యం బ్రాండ్ కొత్తగా మార్కెట్లోకి వస్తే దానికి మొదటి నెలలో ఇచ్చే మొత్తం ఆర్డర్లకి ఒక పరిమితి ఉంది, 10,000 బాక్సులు స్టేట్ మొత్తం మీద. మొదటి నెలలో అంతకు మించి ఇవ్వకూడదు. కానీ ఈ నిబంధన అనేది ఇక్కడ ఆదానికి వర్తించకుండా మొదటి నెలలోనే దాదాపుగా 1,80,000 కేసులు, అంటే దాదాపుగా 2 లక్షల కేసులకు ఆర్డర్లు ఇచ్చారు. వాస్తవానికి 10,000 బాక్సులకే ఇవ్వాలి, కానీ 2 లక్షల బాక్సులకి ఇచ్చారు. ఎలా ఇచ్చారు? సో ఇవన్నీ కూడా రేపొద్దున రజిత్ భార్గవ చెప్పాలా. ఎందుకు ఇవ్వాలి? రజిత్ భార్గవ చెప్పకపోతే ఆయనే ప్రత్యేక కార్యదర్శి ఆయనే, నాకు సంబంధం లేదన్నా, నేను చూడలేదన్నా, ఫైనల్గా సంతకాలు పెట్టింది ఆయనే. ఆయన సంతకం పెట్టిన తర్వాత ఏ ఫైల్ అయినా మూవ్ అవుద్ది. ఎవరు పెట్టమంటే పెట్టారనేది కూడా చెప్పాలి. ఇంకా ఉన్నాయి, ఇక్కడ అవ్వలేదు. ఇంకా దీనికి సంబంధించి ఇంకా డెప్త్ ఉంది చూడండి. రిటైర్ అవుట్లెట్ల నుంచి పెట్టాల్సిన ఆర్డర్లను రాజు కసిరెడ్డి ఆదేశాలతో సత్యప్రసాద్ ద్వారా డిపో మేనేజర్లకు పెడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? సో ఒక థర్డ్ పర్సన్ వ్యక్తి ద్వారా ఈ ఆర్డర్లన్నీ కూడా పెట్టినా ఎవరో పట్టించుకోరా. ఎవరి సిఫారసు మేరకు అనూషను ఎంఐఎస్ విభాగంలో నియమించారు. అనూష అనే ఒక ఎంప్లాయీని ఎంఐఎస్ విభాగంలో నిర్మించారు. ఇది కూడా ఎవరో తెలుసా? ఈ అనూష అనే అమ్మాయి ఎవరో తెలుసా? అవుట్సోర్సింగ్ ఉద్యోగి. ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి కోసం స్పెషల్ మెమో ఇచ్చి మరీ అందులో నియమించారు. ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగికి స్పెషల్ మెమో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఎందుకు స్పెషల్ మెమో ఇచ్చి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు? ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది కూడా రాబట్టాల్సి ఉంది. ఆమె సైఫ్ అహ్మద్కు పంపితే రాజు కసిరెడ్డికి వివరాలు పంపి ముడుపులు సేకరించిన వైనంతో పాటు ఎవరెంత తీసుకున్నారు, ఎవరెవరి దగ్గర ఇది మొత్తం స్టోరేజ్ ఉండేది, దీన్ని తెర వెనక ఎవరు కథ నడిపేవారు, ఇలాంటి అనేక విషయాలను రజత్ భార్గవ నుంచి అయితే పోలీసులు అడిగి తెలుసుకోబోతున్నారు. ఏది ఏమైనా మరొక ఐఏఎస్ అధికారి మెడకు ఉచ్చి బిగిసింది. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న మరొక ఐఏఎస్ అధికారి ఈరోజు బలయ్యాడు. ఇప్పుడు ఐఏఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డి పాలనలో మిగతా శాఖలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు కూడా భయంగా బిక్కుమంట బ్రతికే పరిస్థితి. ఎందుకనంటే ఏ శాఖలో ఎంత అవినీతి జరిగినా అది ఆళ్ళ మెడకే చుట్టుకుంటుంది. ఆ రోజు పీక మీద కత్తి పెట్టి వాళ్ళతో సంతకాలు పెట్టించుకున్నారు, దొరికిన కాడికి దోచేసుకున్నారు రాజకీయ నాయకులు. కానీ అంతిమంగా ఎవరు బలవుతున్నారు అంటే ఐఏఎస్ అధికారులు బలవుతున్నారు. ఎవరైతే శ్రీలక్ష్మి బలైందో ఈరోజు అదే కోవలోకి మరికొంతమంది ఐపీఎస్ అధికారులు చేరారు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న ఏ ఐఏఎస్ ఐపీఎస్ అయినా చివరికి జైలు పాలు కాక తప్పదు అనేది మరొకసారి రజిత్ భార్గవ ఉదాంతం ద్వారా వెలుగులోకి వచ్చింది.